చంద్రబాబు గెలుపుపై చంద్రబాబు ఫోన్ కాల్ చేసి మరి మాట్లాడట మన ఏపీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేవలం ఇంకా లేదు, టైం కూడా అయిపోయింది. ఆయన సీఎంగా పదవీ విరమణ చేయాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలవబోతుండడం తెలిసి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు అందించారట. మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పోయారు. 175 కాదు, కనీసం 75 సీట్లు కూడా రాలేదు. 25 నుంచి మరి అసలు ముక్కుతుందా మూలుగుతుందా అన్నట్టుగానే ఉంది. మూల్గే నక్కపైన తాటిపండు పడ్డట్టు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఆయన పోటీ చేసిన జనసేన 21 నియోజకవర్గాలను గెలిస్తే అంతకంటే అవమానం వైసీపీకి లేదు. కానీ అదే జరగబోతోంది. ఇక ఓటమిని అంగీకరించక తప్పదని తెలుసుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు అందించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో మాత్రం తెలుగు వారంతా ఒక్కటై ఇప్పుడు ఏపీని సుభిక్షంగా ఉంచాలని అయితే నిర్ణయించుకున్నారు. సో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మొత్తం కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుతిరిగారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయిందని సమాచారం. మరి మొత్తం కూటమికి 22 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరానంటుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఈ నెల 9న ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి